జమీందార్ల ఎమ్మెల్యేలు సొంత డబ్బా తప్ప పార్టీ ప్రభుత్వం గురించి ప్రచారం ఏది? కాంగ్రెస్ శాసనసభ్యుల తీరుపై రేవంత్ అసహనమట. నెలలో 3 రోజులు కార్యకర్తల కోసమే. పిఏసి సమావేశంలో ముఖ్యమంత్రి అట. కొందరు శాసనసభ్యులు నియోజకవర్గంలో జమీందారులుగా మారారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారట. సోషల్ మీడియాలో వారి గురించి తప్ప పార్టీ ప్రభుత్వం గురించి ఎలాంటి ప్రచారం చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారట. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఏసి సమావేశం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. 4 గంటల పాటు సాగిన ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, పిఏసి సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో జరగనున్న ఓటర్ జాబితా ప్రక్షాళనపై చర్చించారు. పార్టీ నాయకులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎస్ఐఆర్లో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందట. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ అనేది లంబాడి, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలా మంది వలస పోయారని, మహిళలకు కూడా ఎస్ఐఆర్ వల్ల సమస్యలు ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎస్ఐఆర్ వల్ల తలెత్తే సమస్యల పరిష్కారంపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి నాయకులు గుర్తించడం మంచి పరిణామం అన్నారు. గతంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన ఎన్రోల్స్ను ఎస్ఐఆర్ విషయంలో పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. డిజిటల్ మెంబర్షిప్ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ నియమించి నిరంతర పర్యవేక్షించామని, అదేవిధంగా ఎస్ఐఆర్ కోసం 119 నియోజకవర్గాలు, 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించాలని పిసిసి నేతలకు సీఎం సూచించారు. అసెంబ్లీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా నియోజకవర్గంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇన్ఛార్జీలు కరెక్ట్గా పనిచేస్తే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా జాగ్రత్త పడవచ్చని, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకసారి పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా పనిచేయాలని, క్షేత్రస్థాయికి వెళ్ళి కార్యకర్తలను కలవాలని సూచించారు. తను కూడా 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు కలిసొస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. నెలలో 3 రోజులు పార్టీ కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని సీఎం తెలిపారట. పార్టీ కోసం పనిచేయాల్సిందేనని పేర్కొన్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇలా ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. తనతో పాటు ఎవరికి మినహాయింపు ఇవ్వొద్దని సూచించారు. మాజీ పిసిసి అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. దాదాపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామని, ఇంకా ఖాళీగా ఉన్న ఖాళీ అయ్యే వాటిని పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఇస్తానన్నారు. పార్టీ తరఫున ఇప్పుడు వేలాది మంది సర్పంచులు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. వలసపోయిన వారి ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలి. పార్టీ నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. నాయకులు క్షేత్ర స్థాయిలో వెళ్తేనే కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్తారన్నారు. మంత్రుల తీరుపై విహెచ్ అసంతృప్తట. సమావేశంలో మంత్రుల వ్యవహార శైలిని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తప్పుబట్టినట్టు తెలిసింది. మంత్రులు వారి పద్ధతి మార్చుకోవాలని, లేదంటే పార్టీకి నష్టం అంటూ హెచ్చరించినట్టు సమాచారం. నియోజకవర్గాల పర్యటనలో ఇన్ఛార్జీలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయినట్టు తెలిసిందట. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని బాధ్యతలు చూస్తున్నారని, అలాంటి వారిని పిలకపోవడం నాయకులను అవమానించడమేనని, ఓడిపోయిన వారిని మంత్రులు వదిలేస్తేనే ఎలా అని మండిపడుతున్నట్టు చెప్తున్నారట. మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ సైతం అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిపారు. అధికారులు, పోలీసులు తమను పట్టించుకోవడం లేదని, ఎంఐఎం నేతలనే పట్టించుకుంటున్నారని, ఇలా అయితే కాంగ్రెస్ ఎలా బలోపేతం అవుతుందని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం అట. చూడండి, అంజన్ కుమార్ యాదవ్, విహెచ్ హనుమంతరావు గారు. ఇక
ఏదైతే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇప్పుడు వ్యవహారశీలు, ఎందుకంటే మినిస్టర్లు నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి సీనియర్లు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎప్పుడో పోయింది. ఇక అధికారం వచ్చిన తర్వాత నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక పార్టీ గురించి కానీ పార్టీ పరిస్థితి ఏంది, భవిష్యత్తు ఏంది, అసలు ఈరోజు మనం ఏం మాట్లాడాలి దాని మీద ఎవరైనా చెప్తే తప్పితే అరే మాట్లాడాలి కదా, అరే మీరు మాట్లాడితేనే కదా అని ఎవరైనా పెద్దలు లేదా ఢిల్లీ స్థాయి నుంచి ఎందుకు మీరు మౌనంగా ఉన్నారంటే ఒకళ్ళ ఇద్దరు మంత్రులు దాని మీద మాట్లాడతారు ఇక సైలెంట్గా. తర్వాత ఏ సమస్య అయినా కానీ ఎవరైనా మాట్లాడమంటే మాట్లాడాలి. ఇది మరి కాంగ్రెస్లో మరి అది ముందు నుంచి ఉన్న ఆనవాయితీగా తెలీదు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారో తెలియదు, కానీ మంత్రులు మాత్రం ఒక్క సమస్య మీద సరిగ్గా మాట్లాడే పరిస్థితి ఉండదు, ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు మాట్లాడాల్సిన దాన్ని కూడా మాట్లాడరు, ఏందో నాకు అర్థం కాదు. ఏ సమస్య అయినా కానీ ఇక బీజేపీ వాళ్ళే వెనుకుంటారంటే బీజేపీ వాళ్ళకంటే వెనుకుంటారు వీళ్ళు. అధికార పార్టీగా వీళ్ళు ఏదైతే సమస్య గురించి మాట్లాడాలో అది వీళ్ళు మాట్లాడాల్సిందైనా కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉండదు. కేటీఆర్ ఎవరినైనా ఏదైనా అంటే ముఖ్యమంత్రిని తిట్టిరు అనుకోండి, కేటీఆర్ అసలు ఒక్క మంత్రి సరిగ్గా మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరైనా చెప్పాలి దానికి. మళ్ళీ ఇది కేటీఆర్ ఇట్లా అన్నాడు కదా ముఖ్యమంత్రి గురించి, మీరు మాట్లాడండి అంటే వీళ్ళు వెళ్ళి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతారు. అంతే తప్పితే వీళ్ళు స్వతహాగా వెళ్ళి దాన్ని ఖండించే పరిస్థితి ఉండదు. అదేందో అర్థం కాదు. అధికార పార్టీలో ఉండి ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి ఇంకా స్పీడ్గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకు మీరు రియాక్ట్ అవ్వాలి, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతానే ఇమ్మీడియట్ కౌంటర్ ఇస్తేనే మీ వాల్యూ ఉంటుంది. కౌంటర్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ప్రజలు ఏమనుకుంటారు, కేటీఆర్ చెప్పింది నిజమేనేమో, ఓకే వీళ్ళు కౌంటర్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారేమో అనుకుంటారు. మీరు 2 రోజుల తర్వాత తాయితీగా స్క్రిప్ట్ రాసుకుని కూర్చుని మీరు ఇట్లా అన్నారు దీనికి కౌంటర్ ఇది అని చెప్పి మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. అప్పటికి 2 రోజులకి ఈవెన్షియల్గా ఆ విషయాలు స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా పార్టీ పరమైన విషయాల మీద, పార్టీని బలోపేతం చేసే విషయాల మీద ఇమ్మీడియట్ స్పందన ఉండాలి. అది మంత్రులకి లేదు, ఎమ్మెల్యేలకి లేదు. ఏదో గెలిచాం కదా ఇక మన పని మనం చేసుకుందాం, మన ప్రచారం, మన సొంత రీల్స్ మనం చేసుకుందాం అంతే, అంతవరకే. ఈ అంతమించి మనం ఏం చేస్తాం, ఇక 5 ఏళ్ళ తర్వాత ఏదో ఒకటి చేస్తారులే ప్రజలే చేస్తారనే కాడికి వదిలేసిరు. ఇక వాళ్ళకి నమ్మకం లేదు, వదిలేసిరు. ఇక వాళ్ళకి అర్థమైంది సిచ్యువేషన్. నెక్స్ట్ ఇక 5 ఏళ్ళ తర్వాత ప్రజలు మళ్ళీ గెలిపిస్తారన్న ఆలోచన లేదు. పోనీ ఇట్లా సీనియర్ల మాట వినే పరిస్థితి లేదు. మేము గెలిచినాం కదా, మేము ఎమ్మెల్యేలం కదా, మేము మంత్రులం కదా, మేము మంత్రులం కదా, ఇట్లా వీళ్ళు గెలవని వాళ్ళ మాట మేమెందుకు వినాలి? ఇప్పుడు విహెచ్ హనుమంతరావు గారు కానీ లేదా అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఎంతో చేసిరు కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా వాళ్ళ సలహా సూచనలు కూడా అవసరమే. వాళ్ళేమి పార్టీని పాతాళానికి దొక్కే ప్రయత్నాలు చేయరు కదా. వాళ్ళు ఏమంటారు, ఎంతసేపు వాళ్ళని నిలబెట్టుకున్న పార్టీ రేపు ఏటో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతుందేమో అనే భయంతో వాళ్ళు చెప్తారు సలహాలు. ఆ సలహాలు పాటించే పరిస్థితి ఉండదు, ఆ లోకల్ నాయకుని ఇన్వాల్వ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఏదైనా కార్యక్రమం చేపడితే ఇదంతా కూడా గందరగోళం అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇక రానున్న రోజుల్లో వీళ్ళకే లొల్లులు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీళ్ళు లొల్లులు పెట్టుకుని పార్టీని చీలికలు చేసే సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఒక వర్గం ఒకవైపు వెళ్ళిపోయి వీళ్ళే కొట్టుకుంటారు. ఇక ఎదుటోడు తిట్టే ముందే వీళ్ళే తిట్టుకుంటారు. ఇక కథం. అట్లాంటి పరిస్థితులు కూడా రాకపోలేదు. ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ గారు డైరెక్ట్గా లేఖ రాసిరు కదా ఢిల్లీకి, వీళ్ళు మంత్రుల పరిస్థితి ఇట్లా ఉందా సార్, వీళ్ళు